దేవి నీరాజనము తే భవతు శారదే భావగంభీర్య మృదు భాషణ విశారదే దేవిని సంపూర్ణ పూర్ణిమా సాంద్రచంద్రాననే సంపూర్ణ పూర్ణిమా సాంద్రచంద్రాననే చాంపేయ చాలికా చారుతరనాసికే దేవి నీరాజనము తే భవతు శారదే భావగంభీర్య మృదు భాషణ విశారదే దేవిని సంగీత సాహిత్య శారదవనీరదే చాంపేయ చాలికా చారుతరనాసికే కుంభీంద్ర కుంభమణి గురుమంజుతరకుచే గంభీర మానసే సాంబకవి సంశ్రుతే దేవి నీరాజనము తే భవతు శారదే భావగంభీర్య మృదు భాషణ విశారదే దేవిని. ఇట్లా రకరకాలైనటువంటిది. సింజిన్ మణిగణ మంజీరాఢ్యం గుంజామంజిమా రంజిత భువనం శ్రావయ కృది కళ్యాణ పదం మే దర్శయ లలితే తవ చరణం. అమ్మవారి యొక్క సింజిన్ మణిగణ మంజీరాఢ్యం, అమ్మవారికి ఉండబడేటువంటి యొక్క కాలి గజ్జలు ఒక గజ్జ గలగల శబ్దమైతే సింజిన్మణిగణ మంజీరాఢ్యం గుంజామంజిమా రంజిత భువనం. త్రిభువనాలు కూడా ఆనందాన్ని పొందుతాయట ఆమె గజ్జ చప్పుడు వింటే. ఇక ఆమెను చూస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో. త్రిపురం త్రిపదం త్రయ్యం త్రాజ్ఞం త్రిపురం త్రిపదం త్రయ్యం తాజ్ఞం విజ్ఞానేత్రం విక్రమితం తత్ శ్రావయ కృది కళ్యాణ పదం మే దర్శయ లలితే తవ చరణం. అమ్మవారి రూపాన్ని మొత్తాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఆమె పాదాలు దర్శనమిస్తే చాలు. ఆ పాదాలలో ఉండబడేటువంటి శక్తి, ఆమె ధూళిలో ఉండేటువంటి శక్తి మనకు చాలా శక్తినిస్తుంది. కిణికిణి రణధను కింకిణి కల్యం ప్రణత జిగాబ్జన పాలన నిపుణం శ్రావయ కృది కళ్యాణ పదం మే దర్శయ లలితే తవ చరణం. అంబా దర్శయ లలితే తవ చరణం. అవేమిటి? త్రిపురం త్రిపదం త్రయ్యం తాజ్ఞం. మూడు భువనాలను కూడా, త్రిభువనాలను కూడా ఒకే కంటితో చూడగలిగినటువంటి శక్తివంతురాలు. త్రిపురం త్రిపదం త్రయ్యం తాజ్ఞం విజ్ఞానేత్రం, అటువంటి విజ్ఞానమైనటువంటి నేత్రము. విక్రమితం తత్ శ్రావయ కృది కళ్యాణ పదం మే దర్శయ లలితే తవ చరణం. అంబా దర్శయ లలితే తవ చరణం. ఇటువంటి యొక్క శ్లోకాలు, ప్రార్థనలు, సంగీతము, సాహిత్యము అన్నీ కూడా అమ్మవారికి ప్రదర్శించాలి మనకు వచ్చినటువంటి యొక్క ప్రదర్శన.